భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసన దీక్ష శిబిరంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. అక్రమాస్తుల కేసులో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు. నాలిలో యువకులు పోలీసులపై రెచ్చిపోయారు. మద్యం మత్తులో బోస్ రోడ్డులో హల్చల్. ఆంధ్ర ఒడిషా సరిహద్దుల్లో నాటుసారా తయారీ మరియు అమ్మకాలపై ఉమ్మడి దాడులు. మల్కాజిగిరిలో ఫుట్పాత్ పై ఉన్న షాపులు తొలగించిన టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసులు. ఇక వివరాల్లోకి వెళితే, అడవి పంది బురదలో దొర్లుకొని సింహాన్ని రెచ్చగొట్టినట్టే అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు చేస్తూ ఈ వ్యాఖ్య చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఒక చిన్న కథలు గ్రామీణ ప్రాంతాల్లో చెప్పుకుంటారు. అటవీ ప్రాంతాల్లో జీవరాశులు ఉంటాయి. ఈ జీవరాశులు ఒకరోజు ఒక సింహం, ఒక పంది ఎదురుపడ్డాయట. సింహం, అడవి పంది ఎదురుపడ్డాయట. పంది ఈ సింహాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుందట. నువ్వేం చేయలేవు, నువ్వు అది చేయలేవు, నువ్విచ్చేయలేవు, నువ్వు ఎత్తుగా లావుగా ఉన్నావు అని ప్రేరేపణలు పేలుతుందట. పేలి 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 సింహానికి ఒక స్టేజ్ లో కోపం వచ్చిందట. వస్తే సింహం 2 అడుగులు ముందుకేసేసరికి ఈ అడవి పంది పక్కనే ఒక పెద్ద గుంట ఉందట, బురద గుంట. పోయి ఆ బురద బొట్టులో పోయి మొత్తం ఆ బురద పుచ్చుకొని వచ్చి ఇప్పుడు రమ్మంటుందట. అంటే అది బురద రాసుకుంటే ఆ బురద సింహం రాసుకుంటది. 10 సంవత్సరాల్లో ఏవైతే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఆ బురదని ఈ ప్రభుత్వానికి అంటగట్టాలని ఎంత తాపత్రయపడుతుందో. హుజరాబాద్ లో డంపింగ్ యార్డు వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్నాయి. అంబేద్కర్ చౌరస్తాలో జరుగుతున్న దీక్షా శిబిరంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్లు నిరసనల నేపథ్యంలో ఆయన ఆరోగ్యం పరిస్థితిని పరిశీలించినట్లు సమాచారం. హుజరాబాద్ లో డంపింగ్ యార్డు ఏర్పాటుపై స్థానికుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. సుమారు 20 గ్రామాలు ప్రభావితమవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్, బండి సంజయ్ కు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేదని ఆరోపిస్తున్నారు. డంపింగ్ యార్డు నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేను మహందాడిపల్లి మాజీ సర్పంచ్ గారిని. ఈ డంపింగ్ యార్డ్ 2 సంవత్సరాల నుండి
ఇప్పుడు కాదు 2 సంవత్సరాలుండి కలెక్టర్ గారికి ఇచ్చిన, ఆర్డీఓ గారికి ఇచ్చిన, బండి సంజయ్ గారి కేంద్ర మినిస్టర్ బండి సంజయ్ గారికి ఇచ్చిన, పొన్నం ప్రభాకర్కి ఇచ్చిన, సీఎం రేవంత్ రెడ్డి గారి ఇచ్చిన లెటర్ పంపించి అయ్యా ఇది అన్యాయం జరుగుతుంది, ఆడ పాండలగుట్ట పంగలగుట్ట సార్, 2 గుట్టల మధ్యలో పెడుతున్నారు. అక్కడ ఏంటంటే సార్, అక్కడ ఏంటంటే అది మొత్తం టోటల్ సన్నకారు చిన్నకారు రైతులు, పేద బిడ్డలు, 10 గుంటలు 20 గుంటలు ఎకరం ఉన్నోళ్ళు, వాళ్ళు పంటలు పండించుకొని కూరగాయలు అమ్ముకొని బతికేటోళ్ళు, పంటలు పండించుకొని హుజురాబాద్కి వచ్చి వ్యవహారం చేసేటోళ్ళు. ఈ హుజురాబాదు తెలంగాణ పొరటిగడ్డ. హుజురాబాద్ అనేది దీన్నే ఎదలాపూర్ అంటారు సార్. ఈ హుజురాబాద్ అనేది ఫస్ట్ హుజురాబాద్ ఎట్లా వచ్చిందంటే ఫస్ట్ ఎదలాపూర్ అనేది పొరటిగడ్డ. అయితే ఇప్పుడు నువ్వు ఇంతమందికి లెటర్లు ఇచ్చినవి ఏమన్నారు? ఎవరైనా స్పందించిరా? కనీసం మాట్లాడే ప్రయత్నం చేసి సార్ నిన్న కూడా ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఇచ్చిన, నిన్న పోయి ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఇచ్చిన ఉన్నది సార్. మేము వచ్చి చూస్తాం, బాగా చూస్తాం, ఇది అన్యాయం జరుగుతుంది, ఇబ్బందులు అవుతున్నది. ఇది ఎక్కడో ములుగేరియాలు వేయాలి, అడవి ప్రాంతాలు వేయాలి, మెదకులు వేయాలి, అడవి ప్రాంతంలో వేయాలి. ఇక్కడ ఎట్లా చుట్టుపక్కల ఉన్న అంటే మీరు చెప్పిన కాడ మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ టైం ఓట్లకి ఇబ్బంది అవుతుందేమో. మేము ఒక్కటే ప్రతి ఒక్క నాయకులకు దండం పెట్టి చెప్తాను నేను. ఏమని కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ గారు లెటర్ ఇచ్చినాం, మొన్న వారు వచ్చారు, వారికి ఇచ్చిన, అరే నాకు సీఎం చెప్పాక తెలియదు అన్నాడు. మొన్న మీటింగ్ తెలియకుంటుంటా విను, నాకు సీఎం చెప్తా తెలియదు, నాకు సీఎం చెప్తే తెలిసిందే. ఇక్కడ ఆపే ప్లాన్ చేస్తానే, వారికి కూడా లెటర్ ఇచ్చినాం, బండి సంజయ్ గారు లెటర్ ఇచ్చినాం. వింటావా? ఈటల రాజేందర్ మొన్న వచ్చారు. నేను ఒక్కటే నాయకులకి, హుజురాబాదు తెలంగాణ జిల్లా, తెలంగాణ పురిటిగడ్డ, తెలంగాణకు ఆణిముత్యం హుజురాబాద్ అనేది. ఇక్కడ మేధావులు వ్యవహారం అంత నీటి వ్యవహారం చేసిన వాళ్ళు. అట్లాంటి కాడేకి హుజురాబాద్ 20 గ్రామాలు ఆగమవుతున్నాయి. దానివల్ల హుజురాబాద్ మున్సిపాలిటీ 30 కౌన్సిలర్లు ఉన్నారు ఇక్కడ. ఇవాళ రేపు క్యాన్సర్ వస్తుంది. అది కాదు ఇప్పుడు నువ్వు పొన్నం ప్రభాకర్ ఆపుతా అంటుండు, బండి సంజయ్ ఆపుతా అంటుండు, మరి ఎవరు చెప్తారు ఇంకా పని? నేను వాళ్ళు ఇది చెప్తున్నారు, మాకు ఆర్డర్ రావాలి, వచ్చేదాకా ఇక్కడ టెంట్ తీయము, మేము నిరాకరణ చేస్తాము, అవసరం అనుకో రాస్తారోకు చేయడానికి వెనకాడ మేము పర్మిషన్ తీసుకొని వారు చేస్తాము, మాకందరు ప్రజల సహకారం ఉన్నది, దయచేసి చెప్తున్నాము అన్నా మీరు వినుర్రే, మీరు ఒక నీట్గా ఉండుర్రే, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుర్రి, మా ప్రజలను ఇబ్బంది పెట్టకుర్రి, మా ఒక్కోసారి ఎంక్వైరీ చేయండి, మీరు వచ్చి చూడండి అని చెప్పినాం. చేస్తే అన్న మాట్లాడతామే. ఇవాళ కూడా హైదరాబాద్ వేరు మా మిత్రులు, ఇవాళ ఇన్ఛార్జ్ మినిస్టర్ భయం వేస్తుందా ఏమన్నా? ఎక్కడ ప్లాంట్ పెడుతున్నారు? తుమ్మల నాగేశ్వరరావు దగ్గరికి వీళ్ళ పేరు పొద్దున వెళ్ళిర్రు, తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి పేరు. మానవ హక్కుల కమిషన్ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ సంచలన ఆరోపణలు చేసింది. తనకు జరిగిన అన్యాయం, పోలీసుల దాడిపై మీడియా ముందుకు వచ్చి వివరించింది. న్యాయం కోసం పోరాడుతున్నానని, తనపై జరిగిన ఘటనపై విచారణ జరపాలని కోరింది. ఈ ఘటనపై అధికారులు స్పందించాల్సి ఉంది. సార్ నేను నెక్లెస్ ట్రైలో పనిచేస్తాను సార్. కబడ్డీగా ఉంది కదా సార్, కబడ్డీ కూడా కాడ నేను పనిచేస్తా. 1307 లో పనిచేస్తాను సార్. 5 సంవత్సరాలు అయితే నేను పనిచేసి ఇప్పటి వరకు నా మీద ఏ నింద వేయలేదు సార్. ఆమె దగ్గర మంగళసూత్రం పోయింది అని చెప్పింది సార్. ఫస్ట్ చెల్లేదని చెప్పింది సార్. మేడం నువ్వు నేను వెతుకుదాం మేడం అని చెప్పిన సార్. ఇంట్లోకి పోయినా సార్. ఇంట్లోకి పోతా బయట బాల్కనీలోనే నన్ను కాలు పెట్టి తన్నది సార్. ఏం అవసరం లేదు, నేను గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చినా, నువ్వు అక్కడికే పోయి మాట్లాడుకో అని చెప్పింది సార్. నేను ఆడికి పోయినా. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసింది. ఫోన్ చేసి శ్రీవాణి నువ్వు అక్కడికి ఎందుకు పోయినావు, నేను ఫోన్ చేసినా కదా, నువ్వు వీడికి రా అని చెప్పి సార్ ఫోన్ చేసింది సార్. నేను ఆడికి పోయిన తర్వాతకి సార్ నేను తీయలేదు సార్ అన్న సార్. మళ్ళీ 2వ సారి పిలిచిరు, 3వ సారి పిలిచినాక ఇట్లా అట్లనే అన్న. మళ్ళీ వాళ్ళకి ఏం చెప్పింది, దాన్ని పిలిస్తే అది వస్తలేదా, నా దగ్గర సొసైటీలోకి పిలిస్తే బి బ్లాక్ 1307కి రామంటే వస్తలేదు, ఈ బ్లాక్ 404కి పోయింది అని చెప్పి అన్నది సార్. నేను అన్నా మళ్ళీ మేడం మీరు ఏమైనా పోయినా కానీ మళ్ళీ నా మీద అంటారు, పోలీస్ స్టేషన్లోనే మాట్లాడతాం మేడం, నేను ఏం మాట్లాడాను అని చెప్పిన సార్. చెప్పంగానే ఆమెమన్నది, సరే నేను చూసుకుంటాలే, నేను ఇప్పటి వరకు సీరియస్ కాలే, ఇప్పుడు నేను సీరియస్ అయితే నేను మీద కంప్లైంట్లు ఇయ్యలే, ఇప్పుడు నేను కంప్లైంట్ ఇస్తా అని చెప్పి ఆ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది సార్. ఆ రికార్డింగ్ పోయి పోలీసు వాళ్ళకి వినిపిస్తే పోలీసు వాళ్ళు ఏమన్నారు, పెద్ద వాళ్ళది రికార్డింగ్ చేస్తామని చెప్పి నన్ను శనివారం సాయంత్రము 4 గంటల నుంచి 7 గంటల వరకు కొట్టిరు సార్. 40 నుంచి 30 దెబ్బల వరకు కొట్టి నన్ను నడిపించుకుంటూ కొట్టిరు సార్. నేను తీయలేదు సార్, తీయలేదు అన్నా గానీ
తీసినో తీయలేదో నువ్వు పెద్దోళ్ళతో పెట్టుకుంటావా, మేడం ఫోన్ రికార్డింగ్ చేస్తావా అని చెప్పి నన్ను మస్తు కొట్టిరు సార్. బేవస్ కూడా అయినా కానీ నీళ్ళు చల్లి మరీ కొట్టిరు సార్, చొంపల మీద కొట్టిరు. ఒక ఇద్దరు కానిస్టేబుల్, ఒక మేడం శ్రీవాణి అని ఉంటది, ఆమె నా కాళ్ళ మీద నిలబడ్డది. ఇంకొక ఆమె నన్ను బెల్టులు తీసుకొని కాలు కట్టేసి కొట్టిరు. సరే ఈ దెబ్బలకు నేను ఏగలేకపోతున్నా, నాకు ఊరేసేసానంటే నెక్స్ట్ అదే చేస్తానే నీకు, నెక్స్ట్ అదే చేస్తేనే నేను చూడు నువ్వు నీ బతికెంత నువ్వెంత అని చెప్పి నన్ను కొట్టుకుంటా గలంజే అనుకుంటా తిట్టుకుంటా మరి నన్ను కొట్టింది సార్. నేను ఇప్పటి వరకు నేను ఏం తప్పు చేయలే అని చెప్పి నా నెక్లెస్ ట్రైల్ లో కూడా పోయి సార్ మొత్తం మాకు చెక్కింగ్ ఉంటుంది సార్, మిషన్లు ఉంటాయి సార్. 5 ఏళ్ళు అయితే నేను పనిచేసి ఇప్పటి వరకు ఇట్లా వాళ్ళ దగ్గర లేదు. సొసైటీలో మొత్తం నిన్న నా పేరు నా ఫోటో పెట్టి సొసైటీలో మొత్తం ఈ అమ్మాయి దొంగతనం చేసిందని చెప్పి మొత్తం సొసైటీలో మొత్తం రాకుండానే చేసింది సార్. నేను ఈ పని ఆ పని చేసుకొని బతుకుతాం సార్. ఆ లోపల ఆ మొక్క దాంట్లోకే పోవాలా, వేరే దగ్గర రావద్దని చెప్పి ముగ్గురిని అట్లనే చేసింది సార్. వాళ్ళ రికార్డింగ్ కూడా నా దగ్గరనే సార్. నన్నే కాదు రాణి అన్నట్టు ఆమెని, మధుర అన్నట్టు ఆమెని, ఇంకొక ఆమెను కూడా అట్లనే చేసింది సార్. నెక్స్ట్ కూడా నేను అట్లనే వస్తున్నా లోపలికి అని చెప్పి నన్ను కూడా లోపల రాకుండానే చేసింది సార్. ఆమె 1307 ఇంద్ర మేడం సార్. ఇక బి బ్లాక్ ఇంద్ర మేడం. వాళ్ళు ఏం జాబ్ చేస్తారో ఏమో తెలియదు సార్. వాళ్ళ ఇంట్లో పని చేస్తే నన్ను ఎన్ని సార్ 5 ఏళ్ళ నుంచి చేస్తున్నా సార్ వాళ్ళ ఇంట్లో. నేను మెడల్ వేసుకున్న మంగళసూత్రం ఏమో తెలియదు సార్. వాళ్ళ చెల్లెదన్నది. తర్వాతకి ఏమన్నది, మా చెల్లె వాళ్ళ మరిది మంచోడు కాదు అని అన్నది. అన్న తర్వాతకి మేడం నువ్వు నాకు 3500 ఇచ్చినావు, వేరేటోళ్ళకి 5000 ఇచ్చినావు అని అన్న. జీతం విషయంలోనే కొట్లానే సార్. వేరేటోళ్ళకి 5000 ఇచ్చింది. ఏ కొత్త అమ్మాయి వస్తే వాళ్ళని పెట్టుకుంటది, వేరేటోళ్ళని తీసేస్తుంది సార్. ఆమె మాకు సొసైటీలో బుక్ ఉంటది. వాళ్ళు జీతం ఇచ్చింది కూడా మేము మా కింద సొసైటీలకు చెప్పాలి సార్. వాళ్ళకి చెప్పి మేము చెకింగ్ ఉంటది, వాళ్ళకి ఎంత జీతం ఇచ్చిందో మాకు పేపర్ మీద మెన్షన్ ఉంటది. మళ్ళీ శ్రీవాణికి ఇంత ఇచ్చిరా అంటది. మా దగ్గర పైసలు ఉన్నా గానీ వాళ్ళ దగ్గర పోయి చూపించి చెకింగ్ చేయించుకొని అవుట్ చేయించుకొని మేము బయటికి పోవాలి సార్. ఇప్పటిదాకా నా దాంట్లో లోపల దొంగ పేరే లేదు. ఈమె నా పేరు రాసి సొసైటీలో మొత్తం నా ఫోటో చూపించి ఈమె దొంగ 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 మీ దగ్గర కూడా పోతే కూడా రాసేసేయండి అని చెప్పి వచ్చిన సార్. నాతో పాటు చాలా మంది కూడా పనిచేసేవాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు నేను కిరోసిన్ పోసుకున్న స్థితికి వచ్చినంటే చాలా మంది కూడా అట్లనే అవ్వచ్చు కదా సార్. లేదు సార్, నాకు పోలీస్ స్టేషన్ లో వీడియో కాల్ చేసుకుంటా, మేడం కి వీడియో కాల్ చేసుకుంటా నన్ను కొట్టిరు సార్. లంజే గింజ అనుకుంటా మేడం కి ఫోన్ చేసుకుంటా, వీడియో కాల్ చేసుకుంటా కూడా నన్ను కొట్టిరు. దాని లోపలనే కూర్చోబెట్టారు. ఎన్ని గలీజ్ మాటలు అన్నారు తెలుసా సార్. నన్ను మస్తు హింసించారు సార్. సార్ నాకు నేను ఆమె దగ్గర చెయ్యలేదు. ఆమె వస్తువు నాకు తెలియదు. ఆమె ఎన్ని గ్రాములు ఉందో ఇప్పటి వరకు నాకు పోలీసు వాళ్ళు చెప్పలేదు. ఉట్టి పుస్తలు తాడే అన్నారు. పోలీసు వాళ్ళు చెప్పకుండా నన్ను మస్తు కొట్టిరు సార్. పిల్లలు నా దగ్గరకు వస్తే పిల్లల్ని కూడా పోండి అని చెప్పి ఎల్లగొట్టి నన్ను దాన్ని ఎందుకు సార్ నన్ను కొట్టినాక కానిస్టేబుల్ మేడంలు బయటకు వెళ్ళిపోయారు సార్. నేను ఒక్కదాన్ని నన్ను లోపల పెట్టిరు. ఎవ్వరు లేరు. నా కేసు బుక్ చేయనప్పుడు నన్ను కొట్టిరు సార్. తర్వాత కేసు బుక్ చేసి 2 తారీఖు శనివారం రోజు 8 గంటలకి పోలీసు వాళ్ళే 1307 కి పోయి నెక్లెస్ రైడ్ కి పోయి ఆమె దగ్గర కేసు తీసుకొని నన్ను కేసు పెట్టక ముందుకే నన్ను కొట్టించింది. 4 గంటల నుంచి 7 గంటల వరకు నన్ను కొట్టిరు సార్. 7 గంటల వరకు నన్ను కొట్టి మల్కాజిగిరిలో ఫుట్పాత్ వ్యాపారుల ఆవేదన కళ్లకు కట్టినట్టుగా కనిపించింది. 5 నిమిషాలు టైం ఇవ్వండి అంటూ వేడుకున్నా అధికారులు వినలేదని బాధితులు అంటున్నారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది పోలీసులు కలిసి షాపులను తొలగించడంతో జీవనాధారం కోల్పోయామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై తీవ్ర చర్చ కొనసాగుతోంది. మార్నింగ్ 9:30కి వచ్చారు సార్. వీళ్ళు 9:30కి వచ్చారు. మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. వచ్చారు దనదన బులేజ్ 2-3 బండ్లు తీసుకొచ్చారు. టప్ప కొట్టేస్తున్నారు. ఎంతసేపు బతిలాడ కాలు మొక్తాను సార్. 5 నిమిషాలు టైం ఇవ్వండి అంటే కూడా అస్సలు ఇవ్వనే లేరు. నాకు షుగర్ వచ్చింది సార్. 4 రోజులు అయింది హాస్పిటల్ అడ్మిట్. ఏం లేదు సార్. ఇప్పుడు బిచ్చం అడుకోవాల్సిందే. పొద్దు నుంచి చాయ్ తాగడానికి పైసలు లేవు సార్. ఇది నా బ్యాగ్ ఇక్కడే ఉంది, మీరు చూడండి. రూపాయి కూడా లేదు దీంట్లో. ఇక్కడ అన్నం పెడతాడు 5 రూపాయలు. ఆయన వస్తే ఆయన చాయ్ తాగిపిచ్చి వెళ్ళాడు. ఇప్పుడు మొత్తం అన్ని ఎక్కడి అక్కడ బలగొట్టారు సార్. ఇగో పువ్వులు ఫ్రిడ్జ్ రేకులు అగో 4 బండ్లు ఎత్తుకెళ్ళి 4 బండ్లు మొత్తం బలగొట్టేశారు. 3 బండ్లు వేసుకెళ్ళిపోయారు. అక్కడైతే షాప్ మొత్తానికే బలగొట్టేశారు. చాయ్ బండ్లు కూడా బలగొట్టేశారు. మొత్తము మా మమ్మీ ఇక్కడే ఉంటది, తమ్ముడు ఇదే బండి, చెల్లి వాళ్ళ అదే, నాది అది. అందరం రోడ్డు మీద బతుకు మాది. మాకెవ్వరికి గవర్నమెంట్ జాబులు లేవు, ఏమి ఇండ్లు లేవు. నెలకి కిరాయి 10,000 కిరాయి కట్టుకోవాలి. నేను నా పిల్లలు చదువుకుంటున్నారు.
నా పిల్లలకి ఫీజు కట్టేది ఇవాళ ఎగ్జామ్ స్టార్ట్ అయింది, 2 రోజులు అయినా కడతానమ్మా అని చెప్పాను నేను. వాళ్ళకి కూడా ఇంతగానో ఏడుస్తున్నారు, మేము ఏడిపిస్తే ఏమొస్తుందమ్మా? ఏమొస్తుందో వాళ్ళకి తెలియాలి. వాళ్ళు ఏం బాగుపడతారు సార్ చెప్పండి. మాకు ఇంత ఏడిపించుకుంటా మాకేమైనా చెప్పాలి కదా ముందు. చెప్తే ఏదో అయ్యా అప్ప అనుకుంటూ బతలాడుకుంటూ వెనుకొక ముందుకు పెట్టుకుంటాం కదా. మొత్తం ఇలా తీసి ఎక్కడికక్కడ రోడ్డు మీద బతికి చేసేసారు మమ్మల్ని. పొద్దున్న నుంచి అసలుకి ఏడ్చిన దాన్ని ఏడిచిన సార్. ఎంతసేపు బతలాడితే కూడా ఒక 20-30 మంది పోలీసులు వచ్చారు. అసలు ముట్టుకొని గుంజు పడేస్తున్నారు అక్కడ రోడ్డు మీద. పోలీసులా? ముందు నడు అని చెప్పి నూకి పడేస్తున్నారు. ఏమో అదిగోండి బొమ్మలు కూడా పడేస్తారు సార్, దీపంతాలు, కలర్లు అన్ని ప్రతి ఒక్క ఐటమ్ సార్. మేము దుకాణంలో అన్ని అమ్ముతాం, ప్రతి ఒక్క ఐటమ్ పడేశారు. దీపాంతాలు, బొమ్మలు, కలర్ డబ్బాలు, చెరుకు బండి కొడతారని చెప్పేసి ఒక అబ్బాయి తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. ఏమో సార్ వాళ్ళకి తెలియాలి సార్. ఇక పొద్దు నుంచి ఇక ఏడ్చుకుంటూనే కూర్చున్నాం ఇక్కడ అందరం. మాకు ఇల్లు కూడా లేదు సార్, మాకు ఇల్లు కూడా లేదు. నెలకు 10,000 కిరాయి కట్టుకోవాలా, కరెంట్ బిల్లు కట్టుకోవాలా, పిల్లలకి ఫీజులు కట్టుకోవాలా. మా అమ్మని నాన్నకి 80 ఏండ్లు, ఆయన ఇంకేం కష్టపడతాడు. అమ్మకి 80 ఏండ్లు, పిల్లలు. ఇక తమ్ముడికి 2 పిల్లలు తమ్ముడికి. ఆయన కూడా షర్ట్ పట్టి గుంచుతా మొత్తానికి ఎక్కడికక్కడికి మీకు ఊసిపోయినాయి ఇదిగోండి గుండీలు. తమ్ముడికి చెల్లి కొడుకు ఇంత ఉన్నాడు, వాడిని కూడా చూడనే లేదు, వాడిని కూడా నూకి పడేశారు. చిన్న పిల్లలు కూడా. గోదావరి కనిలో NSUI 56వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించి నాయకులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ స్థాపించిన ఈ సంస్థ విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తోందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. NSUI జిందాబాద్. NSUI జిందాబాద్. 56వ NSUI ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన మధ్య ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు NSUI కౌంటర్ గోదావరిలో రాహుల్ గాంధీ గారి నాయకత్వం. రాహుల్ గాంధీ గారి నాయకత్వం. రాహుల్ గాంధీ గారి నాయకత్వం. రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం. రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం. శ్రీధర్ బాబు గారి నాయకత్వం. అడిగారు నోట్లో పెట్టుకోర్రి. మటన్ ముక్కలు అయితే నోట్లో పెట్టి నాకు ఎన్ని పడతాను నాకు ఏ పడతాను సార్. జరుగు బాయ్ కొంచెం వెనక జరుగు చూసుకోండి లేదా.
మహిళా ప్రధాని మంత్రి వర్యులు ఈ యొక్క దేశానికి బలమైనటువంటి నాయకత్వం అందించినటువంటి మహనీయులు. మరి ఈ యొక్క దేశ రాజకీయాల్లో యువకులు, చదువుకున్న విద్యార్థులు రావాలని ఒక సదుద్దేశంతో, ఒక సంకల్పంతో 1971 ఏప్రిల్ 9 నాడున NSUI నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక కాంగ్రెస్ పార్టీకి అనుబంధమైనటువంటి సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఇందిరాగాంధీ గారిది. మరి ఈ యొక్క దేశ అభివృద్ధిలో భాగంగా విద్యా రంగానికి ప్రధాన పీట వేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. మరి దేశవ్యాప్తంగా కూడా IITలు కానీ, NITలు కానీ, మరి ఆ యొక్క ఎయిమ్స్ కానీ, ఈ యొక్కటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలని ఈ యొక్క దేశానికి, ప్రపంచ దేశాలకి కూడా ఈ యొక్క దేశం యొక్క ఘనతని చాటే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్క పేద విద్యార్థి ఇంజనీర్ కానీ, డాక్టర్ కానీ అయిదామనుకున్నటువంటి కళ ఉన్న ప్రతి ఒక్కరు చదువుకోవాలని ఒక ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ ప్రవేశపెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే. మరి ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటికీ తర్వాత కూడా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యకి ప్రధాన పీట వేసి విద్యా కమిషన్ని ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా మరి రిటైర్డ్ IAS ఆకునూరి మురళి గారిని నియమించడం, ఈ యొక్క విద్య పట్ల ఉన్నటువంటి శ్రద్ధని ప్రజలందరూ కూడా గమనించాలి. బాసర IIIT అక్కడ OU కానీ క్యాంపస్లు అన్నిటికీ కూడా, విశ్వవిద్యాలన్నిటికీ కూడా 100 కోట్లతో అభివృద్ధి చేసినటువంటి ఘనత మరి యొక్క రేవంత్ రెడ్డి గారిది. అలాగే ప్రభుత్వ పాఠశాలల విషయంలో కానీ, మా యొక్క నియోజకవర్గ స్థాయిలో నూతన ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ, నూతన గవర్నమెంట్ స్కూల్స్ కానీ, రామగుండం ZPHS స్కూల్ కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పేద మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా చదువుకొని బాగుపడాలని ఒక ఉద్దేశంతో మా నాయకులు శ్రీధర్బాబు గారు, మా నాయకులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ యొక్క విషయాలన్నీ కూడా ప్రజలు గమనించాలి. రానున్నటువంటి రోజులలో కూడా మా సీనియర్ నాయకులు, మరి లింగసామన్న, మా కార్పొరేటర్లు అందరి సహకారంతో రాజ్ ఠాకూర్ గారి నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. పార్టీ అనుబంధ సంఘ 56వ ఆవిర్భావ సందర్భంగా ఉదయ్ దుర్గారాజు ఆధ్వర్యంలో ఈ ఫౌండేషన్ డే ఘనంగా జరపడం జరుగుతుంది. NSUI విద్యార్థి సంఘం అంటే విద్యార్థులు తలుసుకుంటే ఏ పనైనా సాధ్యమైనది. ఇలా కాంగ్రెస్ పార్టీలో కీలకమైన NSUI మరి ఎమ్మెల్యే అభ్యర్థుల విషయం కానీ, ఎంపీల విషయం కానీ ముందుకు పనిచేసి కాంగ్రెస్ మొదటి పట్ల NSUI ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు యువ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు, శ్రీధర్బాబు గారి ఆశీస్సులతో ఈ రామగుండాన్ని అభివృద్ధి పథకంలో నడుపుతున్నాడు. ఇలా 900 కోట్లు తీసుకొచ్చి రామగుండాన్ని చక్కటి సిటీగా తీర్చిదిద్దడం జరుగుతుంది. మీరందరూ చూస్తున్నారు. ఇలా లక్ష్మీనగర్ అయితేనేమి, బస్టాండ్ కాలనీ అయితేనేమి, రాజేష్ థియేటర్ అయితేనేమి, చౌరస్తా అయితేనేమి, ఇంకా వార్డుకు కూడా ఒక్కొక్క ₹1 కోటి కేటాయించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, వాటర్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా అనేక సమస్య, కరెంటు ప్రాబ్లం కానీ అనేక సమస్యలు తీర్చడం మా ఎమ్మెల్యే గారు ముందుంటున్నారు. ఈ గత 2 సంవత్సరాలనే ఇంత అభివృద్ధి చేసిన మా ఎమ్మెల్యే గారు ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది. ఇప్పటికే 78% పనులు పూర్తయింది. దాదాపు మా ఎమ్మెల్యే గారు 100% తప్పకుండా గ్రామంలో పనులు పూర్తి చేస్తాడు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మేయర్ గారు, మరి మా డిప్యూటీ మేయరు, మా కార్పొరేటర్లు కూడా ఈ అభివృద్ధి భాగంగా వార్డు తిరిగి కూడా వారు కూడా వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. తప్పకుండా మా ఎమ్మెల్యే గారి నాయకత్వాన మేము ఆయన చేసే అభివృద్ధి పనులను తప్పకుండా ఈ వార్డు తిరుగుతూ వారి ప్రజలకు చెప్తాం. కాంగ్రెస్ పార్టీ మా రామగుండం కౌన్సిల్ తరఫున మా ఎమ్మెల్యే గారి నాయకులను బలపరుస్తూ తప్పకుండా ప్రజలకు మా అభివృద్ధి పనులు చేస్తాం. నర్సంపేట పట్టణం వివేకానంద కాలనీలో క్రొత్త ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు స్థానిక ప్రజాప్రతినిధులు. మున్సిపల్ చైర్పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్, వైస్ చైర్మన్ గంధం నరేందర్, కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ పాల్గొన్నారు. తరచూ కరెంట్ సమస్యలు, ఓవర్లోడ్ ఇబ్బందులు నివారించేందుకే ఈ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.